ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు వివాదాస్పదమవుతుంది. ఆయన మీద గతంలో నమోదైన కేసులన్నీ ఒక్కొక్కటిగా కొట్టేయిస్తున్న తీరు మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సూటిగా స్పందించారు. తానే నిందితుడు, తానే పోలీస్, తానే జడ్జ్, తానే పీపీ అన్నట్టుగా తన మీద కేసుల్ని తానే కొట్టేయించుకుంటున్నారు అన్నట్టుగా విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి విమర్శలతో సరిపెట్టారు. కానీ జడా శ్రవణ్ కుమార్ మరొక అడుగు ముందుకేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొట్టేయించుకుంటున్న కేసులన్నింటినీ తిరగదోడిస్తాం, వాటి మీద పిటిషన్ వేయబోతున్నాం అంటూ హెచ్చరించారు. ఇదొక ఆసక్తికర పరిణామం. ఎందుకంటే చంద్రబాబు మీద చాలా కీలకమైనటువంటి ఆధారాలతోనే కేసులు నమోదు చేసినట్టుగా దర్యాప్తు సంస్థలు 3-4 ఏళ్ల క్రితం వరకు మాట్లాడాయి. కానీ అనూహ్యంగా అధికారం మారిన తర్వాత అదే దర్యాప్తు సంస్థలు చేతులెత్తేస్తున్నటువంటి ధోరణి ఈ వివాదానికి మూలం. జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేస్తాం అని చెప్పడానికి కారణం. జడా శ్రవణ్ కుమార్ ఇది కొత్త ఏం కాదు. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇలాంటి పిటిషన్లే దాఖలు చేసి రద్దు చేయించేసిన కేసుల్ని మళ్ళీ తిరగదోడిన అనుభవం ఉంది. 2022-23 కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆనాటి పలువురు వైఎస్ఆర్సీపీ నేతల మీద నమోదైన కేసుల్ని ఏకకాలంలో రద్దు చేయించారు. ప్రభుత్వమే జీవో ఇచ్చి ఆ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించిన ఆనవాళ్ళు ఉన్నాయి. అందులో వసంత కృష్ణప్రసాద్, సామినేని ఉదయభాను, జక్కంపూడి రాజా, ఇలా చాలామంది నాయకులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఒకేసారి ప్రభుత్వ జీవోతో ఉపసంహరించుకున్న వైనం మీద చాలా పెద్ద వివాదం నడిచింది. అప్పట్లో జర్నలిస్ట్ చెవుల కృష్ణాంజనేయులు వేసినటువంటి పిటిషన్ మీద ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. అలా ప్రభుత్వం హైకోర్టుకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కేసులు రద్దు చేయడం ఏంటి, జీవో ఇచ్చి ఎలా ఉపసంహరిస్తారు అన్న దాని మీద ఆగ్రహించింది. దాంతో ఆ కేసులు మళ్ళీ పునరుద్ధరించాల్సిన పరిస్థితి అప్పట్లో ఎదురయ్యింది. అప్పట్లో ఈ కేసులన్నిటికీ మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రధాన కారణమే జడా శ్రవణ్ కుమార్. ఇప్పుడు మళ్ళీ ఆయనే చంద్రబాబు కేసుల మీద తిరిగి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నాను అంటూ వెల్లడించారు. నిజానికి చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి అనేక అక్రమాలు, అవకతవకలు జరిగినట్టు దర్యాప్తు సంస్థలు చెప్పడమే కాకుండా పలు ఆధారాల్ని కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేశాయి. ఆ తర్వాతే కేసులు నమోదైన అనుభవాలు ఉన్నాయి. ఉదాహరణకి లిక్కర్ స్కామ్, చంద్రబాబు నాయుడు హయాంలో లిక్కర్ కొనుగోళ్లలో జరిగినటువంటి అక్రమాల మీద అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి స్వయంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. దాన్ని ఏపీసీఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేసింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు అదే వాసుదేవరెడ్డి ఆ కేసుని, ఆ పిటిషన్ని ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పడం వెనక ఎన్ని ఒత్తిళ్లు ఉండుంటాయి అనే అభిప్రాయం వినిపిస్తుంది. వాసుదేవరెడ్డిని జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ పేరుతో నిందితుడిగా కేసులో చేర్చారు. ఆ తర్వాత ఆయన ఎప్రూవర్గా మారుతున్నారు అంటూ ముందస్తు బెయిల్కి అనుమతి ఇచ్చే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుంది. ఇట్లా వాసుదేవరెడ్డి నిందితుడిగా ఉన్నటువంటి కేసులో ఆయన్ని ఎప్రూవర్గా మార్చి ఆయనకి శిక్ష లేకుండా తప్పించే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు కూడా తన కేసు నుంచి తాను తప్పించుకోవడానికి తగ్గట్టుగా ప్రణాళిక రచించారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని తానే నిందితుడు, తానే పోలీస్, తానే జడ్జ్, అన్నీ తానే అన్నట్టుగా తన కేసుల్ని తానే కొట్టేయించుకుంటున్నారు అని విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులు మళ్ళీ తిరగదోడే పరిస్థితి వస్తే ఆయనకి ఎలాంటి ఎదురు దెబ్బ తగిలేదానికి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. మరి ఇలాంటి కేసులు మళ్ళీ పునరుద్ధరించేదానికి తగ్గట్టుగా ఏపీ హైకోర్టు అంగీకరిస్తుందా? ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి కూడా తన మీద ఆర్థిక నేరాలకు సంబంధించిన సిబిఐ, ఈడీ కేసులు మినహా మిగిలిన కేసులన్నింటినీ తొలగిస్తూ ఉత్తర్వులు ఇప్పించారు. అప్పట్లో ఆయన ప్రొసీజర్ ప్రకారంగా వివిధ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి కేసుల విషయంలో చాలా పకడ్బందీగా వాటిని రద్దు చేయిస్తూ ఉత్తర్వులు ఇప్పించారు. దాంతో ఆ విషయాన్ని అప్పట్లో ఏపీ హైకోర్టు సుమోటోగా కూడా స్వీకరించింది. సుమోటోగా స్వీకరించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద కేసులను కొట్టేసిన జడ్జీలందరి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకున్న అనుభవం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉండగా తన మీద ఎన్నికల విధుల కేసులు, ఇతర కేసులు అన్నింటినీ కొట్టేయించుకున్నటువంటి తరహాలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన మీద వివిధ అక్రమాలు, అవినీతికి సంబంధించినటువంటి కేసులన్నింటినీ తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ తిరిగి రివోక్ చేయించాలి అంటూ
అభిప్రాయం వ్యక్తం చేసిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు మాత్రం తాము గద్దెనెక్కిన తర్వాత అదే పద్ధతిని అనుసరిస్తున్నటువంటి వైనం చాలా విచిత్రంగా కనిపిస్తోంది, విస్మయకరంగా మారుతోంది, ఇప్పుడు పెద్ద వివాదంగా మారేందుకు అవకాశంగా కూడా ఉంది. మరి నిజంగానే జడా శ్రవణ్ కుమార్ ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడు కేసుల్ని చంద్రబాబు ప్రభుత్వంలోనే కొట్టేస్తున్న విధానం మీద పిటిషన్ వేస్తే అప్పుడు హైకోర్టు ఎలా స్పందిస్తుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి వ్యవహారాల్లో చాలా చొరవగా సీరియస్గా వ్యవహరించిన ఏపీ హైకోర్టు ఇప్పుడు కూడా అదే పందాను అనుసరిస్తుందా? అదే పద్ధతిలో కేసులు మళ్ళీ తిరగదోడేందుకు తగ్గట్టుగా ఆదేశాలు ఇస్తుందా? అదే జరిగితే చంద్రబాబు నాయుడికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డే ప్రమాదం కూడా ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఏమైనా తాజాగా మాజీ సీఎం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది.